హలో అండి అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి వెజిటేబుల్ మిక్స్డ్ కర్రీ చేస్తున్నానండి. దానికోసం క్యారెట్స్ కట్ చేసుకున్నాను, క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను, క్యాలీఫ్లవర్ కట్ చేసుకున్నాను, ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అన్నిటినీ కట్ చేసుకొని పక్కనే పెట్టేసుకొని పెద్ద బౌల్ పెట్టుకొని బౌల్లోనికి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులోనికి ఆనియన్స్ వేసి ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాను. తర్వాత క్యాప్సికమ్, క్యారెట్స్ 2 వేసి ఒక 5 మినిట్స్ అలా ఈ మూడింటిని ఫ్రై చేశాను. అందులోనికి సరిపడినంత కొంచెం సాల్ట్ వేసేసి మొత్తాన్ని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేస్తున్నాను. ఇంకా అవి మొత్తం ఒక 10 మినిట్స్ అలా ఫ్రై అయిపోయాయి. తర్వాత క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒక 10 మినిట్స్ అలా మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. సో ఈ కర్రీ నాకు చేయడానికి ఒక 1/2 అవర్ టైం పట్టిందండి. నేను సిమ్లోనే చేశాను. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది. సో అందుకనేసి కర్రీ నేను ఓన్లీ లో ఫ్లేమ్లోనే చేశాను. టేస్టీగా రావాలంటే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, మొత్తం మిక్స్డ్ కర్రీ కాబట్టి. సో అందులో కర్రీలోకి సరిపడినంత పసుపును యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకున్నాను. అందులోనికే కారం వేసుకొని కర్రీకి సరిపడినంత కారం వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకున్నాను. సో ఆల్మోస్ట్ 75% దాకా మొత్తం ఫ్రై అయిపోయాయి. ఇంకా 25% ఉంది. సో దానికోసం అనేసి మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని ఫ్రై చేశాను. లాస్ట్లో బఠానీలు వేస్తున్నానండి. స్టార్టింగ్లో బఠానీలు వేస్తే చాలా ఫ్రై అయిపోయి అవి మాడిపోతాయి. సో అందుకనేసి నేను ఒక 5 మినిట్స్ ముందు బఠానీలు ఫ్రై కావడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది, అంతకు మించి టైం పట్టదు. సో అందుకనేసి నేను కర్రీ ఒక 5 మినిట్స్ ముందు దించే లోపల ఆ టైంలో బఠానీలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. కర్రీకి సరిపడినంత ధనియా పౌడర్ వేసి మొత్తాన్ని కలుపుతున్నాను. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి. ఇంకా లాస్ట్కి కొత్తిమీర వేసేసి మొత్తాన్ని కలిపేస్తున్నాను. కర్రీ టేస్ట్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఈరోజటి కర్రీ రెడీ.